Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. సో మనందరికి తెలిసిందే 2 days బ్యాక్ వచ్చేసి మనకు ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో వాళ్ళందరూ ఏమని ఇచ్చారంటే ఎంప్లాయ్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఎంప్లాయ్ యొక్క పేమెంట్ స్లిప్ ఉంటుంది కదా దాని యొక్క డీటెయిల్స్ అనేది మనకు ఈ డిఓపి ఐటీ 2.0 సాఫ్ట్వేర్లో అప్డేట్ చేయమని వాళ్ళు కొన్ని ఒక నోటీస్ ఇచ్చారు డిపార్ట్మెంట్కి. సో అది అనేది ఈ ఐటీ 2.0 వచ్చిన తర్వాత రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది కొంచెం వర్క్ చేస్తున్నారు వాళ్ళు. సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళని కరెక్షన్ చేయమని వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. సో దాని మీద అనేది వర్క్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఈ వర్క్ వచ్చేసి ఇంకొక 10-5 డేస్లో అనేది క్లియర్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి సో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం అదే తీసుకుంటారు వాళ్ళు. సో ఈ యొక్క 5-10 డేస్ లోపు వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారు. సో ఇందులోపు ఒకసారి వాళ్ళు చేసే బదులు అందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు చూసి కూడా మీ డివిజన్ ఆఫీసర్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కరెక్షన్ చేస్తారని మనం అనుకుంటే వాళ్ళు చేస్తారో తెలియదో మనకు తెలియదు కదా. సో మీరు ఒకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్షన్ అయిపోతుంది. సో ఇప్పుడు అందరికి డౌట్ ఉండొచ్చు, సో బ్రదర్ మనం మన ఇన్ఫర్మేషన్ కానీ మన శాలరీ దాని గురించి కానీ మనం ఎలా చూడాలి ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళేసి అని చాలా మంది డౌట్ ఉంటుంది. సో దాని గురించి నేను వీడియోలోకి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మన ఛానల్ కొత్తగా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి నుంచి మీ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే సో మనకు తెలిసిందే. సో ఆ నోటీస్లో వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా వచ్చేసి మన యొక్క శాలరీ స్లిప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అవన్నీ కరెక్షన్ చేయమని వాళ్ళు డిపార్ట్మెంట్కి ఇచ్చారు. సో వాళ్ళు చేస్తారు దాని మీద వర్క్. సో మనం కూడా ఒకసారి చూసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా అనేది. అంటే ఒక 2 డేస్కి వన్స్ మీరు చెక్ చేస్తూ ఉండండి ఓకేనా. ఎందుకంటే వాళ్ళు ఒక మ్యాక్సిమం 10-5 డేస్లో క్లియర్ చేసేస్తారు. సో మీరు తెలిసిందే దీని యొక్క ఇప్పుడు ఈ ఐటీ 2.0 అప్డేట్ అయిన తర్వాత అఫీషియల్ పేజ్ అనేది చేంజ్ అయిపోయింది. దాని యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు దాన్ని క్లిక్ చేశారనుకో మీ ఎంప్లాయ్ ఐడి పాస్వర్డ్ పెట్టేసి లాగిన్ అయిపోతే సీదా మీ డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. సో ఈ పేజ్లోకి రాగానే మీకు కింద సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఎవరికైనా రాకపోతే మీరు పేజ్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి, లేదంటే క్రోమ్లో లాగిన్ అవ్వండి. గూగుల్లో మ్యాక్సిమం లాగిన్ కాకపోవచ్చు, ఎవరైనా కాకపోతే క్రోమ్లో లాగిన్ అవ్వండి ఓకేనా. సో లాగిన్ అయిన వెంటనే మీరు సో సెల్ఫ్ సర్వీస్లో వెళ్ళగానే ఇలా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని దాన్ని క్లిక్ చేయండి ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక 6 కాలమ్స్ అనేది సపరేట్గా అపియర్ అవుతుంది ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ ప్రొఫైల్ వ్యూ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి మీరు ఓకేనా. క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. కమ్యూనికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్, అవార్డ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, నామినేషన్ డీటెయిల్స్, డౌన్లోడ్ సర్వీస్ బుక్, వ్యూ ఎంప్లాయీ ప్రొఫైల్ అని ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కటి చూసుకోండి. సో ఇందులో మీకు ఏమైనా ఎక్కడైనా మీ డీటెయిల్స్ రాంగ్గా ఉంటే అన్ని చూసుకొని మీ డివిజన్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా. మీ మెయిల్ ఓవర్సీస్ ఉంటారు కదా వాళ్ళకు, లేదంటే మీకు డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ నుంచి కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కానీ అలా చేయండి మీరు ఓకేనా. సో చూపిస్తాను మీరు ఎలా చెక్ చేయండి. లాస్ట్లో వ్యూ ప్రొఫైల్ ఎంప్లాయీ ప్రొఫైల్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ ప్రొఫైల్ ఎంప్లాయీ ప్రొఫైల్ అని. సో దీన్ని క్లిక్ చేయండి మీరు ఓకేనా. దీన్ని క్లిక్ చేసిన వెంటనే సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్, తర్వాత పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 3 డీటెయిల్స్ అనేది కరెక్ట్గానే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా. సో చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి నాది ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూసుకుంటే మీ ఎంప్లాయీ ఐడి ఉంటుంది. ఎంప్లాయీ ఐడి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అని ఉంటుంది, తర్వాత మిడిల్ నేమ్ అని ఉంటుంది, లాస్ట్ నేమ్ అని ఉంటుంది. కొందరికి ఏమంటే ఫస్ట్ నేమ్లో ఫస్ట్ నేమ్ అని ఉంటుంది, తర్వాత మిడిల్ నేమ్లో మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్ ఉంటుంది. లేదంటే ఒకటే ఫస్ట్ నేమ్లో మీకు టోటల్ నేమ్ ఇస్తారు. ఇక్కడ నా చూసుకోవచ్చు నా టోటల్ సర్ నేమ్తో కలుపుకొని ఒకటే కాలంలో ఇచ్చేస్తారు వాళ్ళు. సో అలా చూసుకోండి. తర్వాత వచ్చేసి మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. సో ఫాదర్ నేమ్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందో లేదని చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత వచ్చేసి మీ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా ఉందో చూసుకోండి. తర్వాత వచ్చేసి ఎంప్లాయీ కమ్యూనిటీ. సో మీ కమ్యూనిటీ ఏంటో అక్కడ అడుగుతుంది. సో మీ ఓబీసీ అయితే ఓబీసీ, మీది ఏ కేటగిరీ ఆ కేటగిరీ అక్కడ ఉంటుంది. తర్వాత వచ్చేసి సెలెక్టెడ్ ఎంప్లాయీ కమ్యూనిటీ. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు. సో బ్రదర్ మాది ఇక్కడ ఎస్టీ ఉంటే నాది అక్కడ యూఆర్ చూపిస్తుందంటే. సో కొందరు ఇక్కడ ఎస్టీ ఉండి అక్కడ యూఆర్ ఎందుకు చూపిస్తుందంటే మీరు సెలెక్షన్ అయినప్పుడు మీరు యూఆర్ కేటగిరీలో సెలెక్షన్ అయ్యారు కాబట్టి అక్కడ యూఆర్ అని చూపిస్తుంది. నేను సెలెక్షన్ అయినప్పుడు నా క్యాస్ట్ వచ్చేసి ఎస్టీ. నేను సెలెక్షన్ అయిన క్యాస్ట్ ఏంటంటే ఎస్టీ కేటగిరీలోనే నేను సెలెక్షన్ అయ్యాను కాబట్టి నాది ఎస్టీ చూపిస్తుంది. ఒకవేళ నేను యూఆర్ కేటగిరీలో చూపిస్తే నాది ఇక్కడ యూఆర్ అని చూపిస్తుంది. ఎందుకంటే నేను సెలెక్ట్ అయినప్పుడు కమ్యూనిటీ ఏ కేటగిరీలో అంటే ఎస్టీ యూఆర్ కేటగిరీలో సెలెక్షన్ అయ్యాను. సో ఇప్పుడు చాలా మంది ఓబీసీ ఉన్నారనుకో, ఇక్కడ బ్రదర్ నాది యూఆర్ అని చూపిస్తుంది, నేను ఏం చేయాలని అడుగుతారు. సో ఎందుకంటే బ్రదర్ మీరు అక్కడ యూఆర్లో సెలెక్షన్ అయ్యారు కాబట్టి యూఆర్ అని చూపిస్తుంది, మీరు దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా. అది కరెక్ట్గానే ఉంది. అక్కడ మీరు చూడొచ్చు ఓకేనా సెలెక్టెడ్ ఎంప్లాయీ కమ్యూనిటీ అని ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
చూసుకోవచ్చు అన్మ్యారీడ్ అని. సో ఒకవేళ మీరు మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ అని చూపిస్తుంది, లేదంటే అన్మ్యారీడ్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్ హైట్ అని అవన్నీ వాళ్ళే ఫిల్ చేస్తారు, మీరు అది వదిలేయండి. సో అన్నీ ఉన్న తర్వాత కరెక్ట్గా ఉన్నాయి చూసుకోండి. ఇవే ఫ్రెండ్స్. తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని ఉంటుంది చూసుకోండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్ వస్తుంది. సో మాక్సిమం పర్మనెంట్ అడ్రస్ అవన్నీ ఏమి ఉండకపోవచ్చు, దాన్ని వదిలేయండి మీరు, అంత దాంతో ప్రాబ్లం ఏమవ్వదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ పర్మనెంట్ పిన్ అని వస్తుంది, ఇక్కడ చూసుకోండి పర్మనెంట్ పిన్ అని వస్తుంది. సో ఇక్కడ మీ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్ అయినా వస్తుంది, మీ వర్కింగ్ చేస్తున్న అడ్రస్ అయినా వస్తుంది, రెండిట్లో ఏదో ఒకటి. అవి రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్గానే ఉంటుంది, మీరు ఏమైనా దాని గురించి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ రెండు కాకుండా వేరేది ఏమైనా ఉంటే మాత్రం అప్పుడు మీ డివిజన్ ఆఫీస్కి మీరు డౌట్ రైజ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గానే ఉంటే తర్వాత వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి మీ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. మీ ఛార్జ్ రిపోర్ట్ ఉంది కదా, డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో ఉంటుంది, అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. దాంతోపాటు ఎంప్లాయీ టైప్ అందరికీ గ్రామీణ డాక్ సేవగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ గ్రేడ్ అని ఉంటుంది, అది చూసుకోండి. తర్వాత వర్కింగ్ ఆఫీస్, మీరు ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారో ఆఫీస్ యొక్క నేమ్ ఉంటుంది. తర్వాత గ్రూప్ పోస్ట్ జీడీఎస్ అని ఉంటుంది, పోస్ట్ నేమ్ అని చూసుకోండి. తర్వాత డెసిగ్నేషన్ బీపీఎం అయితే బీపీఎం అని ఉంటుంది, ఏబీపీఎం అంటే ఏబీపీఎం అని ఉంటుంది, ఇవన్నీ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ అని చూసుకుంటే కింద సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ టైప్ అంటే మీరు మీ సాలరీ నుంచి కొన్ని మనీ కట్ అవుతుంటాయి కదా, నేను ఒక ఎస్డిబిఎస్ అంటే సర్వీస్ డిశ్చార్జ్ కంట్రిబ్యూషన్ ఛార్జ్ అని ఉంటుంది, ఒకటి సర్వీస్ అని ఉంటుంది. సో మన సర్వీస్ అయిన తర్వాత మనకు పెన్షన్ తరపున ఇవ్వడం కోసం నేను ఒక సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను. సో అందులో నాకు వచ్చేసి 300 మంత్లీ కట్ అవుతుంది, అది చూపిస్తుంది. సో అలా మాస్ ఉంటుంది. ఇంకా వచ్చేసి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఉంటుంది, దాని గురించి వదిలేయండి, చూసుకోండి ఒకవేళ. సో ఇది ఫ్రెండ్స్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మొత్తం చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ ఎంఓకి లేదా మీ డివిజన్ ఆఫీస్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా. సో వాళ్ళు ఇందులో మనం ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం నాకైతే ఇంత తెలియదు. సో ఎందుకంటే అలా మనం ఏం చేంజ్ చేయలేము, మనం చేంజ్ చేయరాదు, అలా కూడా వాళ్ళే చూసుకుంటారు అంతా. సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి మీరు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క శాలరీ డీటెయిల్స్ చెక్ చేసుకోమన్నారు కదా, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయండి అంటే మళ్ళీ ఎంప్లాయీ సర్వీస్లోకి వచ్చేయండి. స్టార్టింగ్ పేజ్లోకి వచ్చిన వెంటనే మీకు ఇక్కడ ఎంప్లాయీ పేమెంట్ సిస్టమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. థర్డ్ వన్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా మళ్ళీ ఒక 5 కాలమ్స్ వస్తాయి. సో అందులో చాలా టైప్స్ ఉంటాయి. లాస్ట్లో చూసుకోవచ్చు ఇక్కడ నో యువర్ సెల్ఫ్ అని ఉంటుంది అక్కడ. సో దాన్ని క్లిక్ చేయండి మీరు. ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ గురించి ప్రతి ఒక్కటి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా. సో చూసుకోవచ్చు మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి. సో ఫస్ట్ వచ్చేసి నేమ్, ఎంప్లాయీ ఐడి ఉంటుంది, మీ నేమ్ ఉంటుంది, మీ ఎంప్లాయీ ఐడి ఉంటుంది, కరెక్ట్గా ఉందో లేదని చెక్ చేసుకోండి. తర్వాత మీ డెసిగ్నేషన్ ఉంటుంది చూసుకోండి. తర్వాత మీ ఆఫీస్ నేమ్ ఉంటుంది, తర్వాత స్టేటస్ అని ఉంటుంది, ఇది చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ఇంకా పైకి స్క్రోల్ చేస్తే సో నెక్స్ట్ వచ్చేసి మీ పే అని ఉంటుంది. ఓకేనా. కొందరికి ఇంక్రిమెంట్ ఉంటుంది, నాకు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది. సో అందుకే నాది సాలరీ 12,000 నుంచి 12,360 రూపీస్ అని ఉంది అక్కడ. సో నాది ఇక్కడ ఇంక్రిమెంట్ డేట్ అని కూడా చూసుకోవచ్చు మీరు, ఒక ఇంక్రిమెంట్ అయింది. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ చూసుకోవచ్చు నాది. సో డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత డేట్ ఆఫ్ రిటైర్మెంట్ చూసుకోవచ్చు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంటే, మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన సర్వీస్తో పాటు వాళ్ళు మనం ట్రాన్స్ఫర్ ఇస్తారు కాబట్టి. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ అప్రూవింగ్ అథారిటీ అని చూసుకోవచ్చు మీకు. సో మనకి ఏమైనా కరెక్షన్ ఉంటే ఇక్కడ డిడిఓ అథారిటీ చూస్తారు, తర్వాత బిల్ శాంక్షన్ అథారిటీ రెండు సపరేట్ ఉంటాయి. ఇవి మాత్రం మనల్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీళ్ళు కరెక్షన్ చేస్తారు. ఓకేనా. ఇంకా పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు. సో బ్యాంక్ ఇన్ఫర్మేషన్లో నాది వచ్చేసి ఐపీబీ బ్యాంక్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది, అని చూసుకోవచ్చు మీరు. ఓకేనా. అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ కరెక్ట్గానే ఉన్నాయి. మీ శాలరీ వస్తుంది కాబట్టి దీంట్లో ఏం మిస్టేక్ ఉండదు, అయినా చూసుకోండి ఒకసారి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది, ఇవన్నీ ఇలా చూసుకోవడం గురించి. సో ఇలా చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి, అంతే నేను చెప్పేది. ఓకేనా. సో ఇలా మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు దాంట్లో ఏం చేయకండి. కరెక్ట్గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు మీ పైన డివిజన్స్ ఆఫీస్కి కానీ ఎవరికైతే మీరు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటారో మీ మెయిన్ ఓవర్సీస్ కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ పోర్టల్ గురించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో నా డీటెయిల్స్ వచ్చేసి ప్రతి ఒక్కటి కరెక్ట్గానే ఇక్కడ ఉన్నాయి. సో మీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కరెక్షన్ చేస్తారు, మీ దాని గురించి మోడిఫై చేసి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పెడతారు కాబట్టి. సో దీని గురించి వాళ్ళు నోటీస్ రిలీజ్ చేశారు. ఓకేనా. సో దీని మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ పోర్టల్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది కాబట్టి దీని మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లో చాలా కొన్ని స్ట్రిక్ట్లీ రూల్స్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోలేదనుకో, సో ఇందులో మీ మిస్టేక్స్ ఉంటే దాన్ని కన్ఫర్మ్ చేసేసారు అనుకో వాళ్ళు, తర్వాత మీరు మోడిఫై చేయలేరు ఫ్రెండ్స్. ఓకేనా. అందుకే నేను చెప్తున్నాను.
కరెక్ట్గా ఉందో లేదా అనేది ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా వీడియోని చూసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. దీని యొక్క అఫీషియల్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చాలా వీడియోస్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వీడియోని ఎంతో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి జీడీఎస్ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే జీడీఎస్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి.